రోజు ఈవినింగ్ ఏ స్నాక్స్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో మధ్యాహ్నం 12 గంటలకే లంచ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా స్నాక్స్ పడాల్సిందే. అందుకోసం అని ప్రతిరోజు వెరైటీగా ఏం వండుతాం చెప్పండి. అందుకోసం ఈరోజు మా ఆయన ఏం చేశారంటే సమోసా చేద్దాం అనుకున్నారు. కానీ అవి పైన లేయర్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేయటమే పెద్ద తలనొప్పి, ఇంకా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. లోపల కూర ఎంతసేపు కానీ ఆ పైన వేసే వ్రాపరే కొంచెం కష్టం. కాబట్టి ఈ రెడీమేడ్ తెప్పించారు. ఒకసారి ఎలా ఉందో ట్రై చేద్దామని. నమస్తే, ఈరోజు మీరు చూస్తున్నారు చందు వ్లాగ్స్లో సమోసా రెడీమేడ్ వ్రాపర్స్తో సమోసా ఎలా తయారు చేసుకోవచ్చు, అసలు అవి ఎలా ఉంటాయో అనేది. టేస్ట్ గురించి అయితే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో అందరం ఫుడ్ని డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటాము. సో అదే పార్ట్లో ఈరోజు కూడా సమోసాని ట్రై చేస్తున్నాం. ఈ సమోసాకి మీకు స్టార్టింగ్లో చూపిస్తున్నట్టు చీజ్, స్వీట్ కార్న్, ఆనియన్, పెప్పర్, సాల్ట్, ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇది బేసిక్, అంటే ఇదే కాదు, మీరు మీ ఇంట్లో ఉండదు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఈ చీజ్ సమోసా అయితే చాలా బాగుంది. అయ్యో ముందే చెప్పాను, నిజంగా బాగుంది. వ్రాపర్ అయితే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఉంది కొంచెం. ఎందుకంటే మీరు చూస్తున్నట్టు వ్రాప్ చేస్తున్నప్పుడు కొంచెం ఖాళీలు కనబడుతున్నాయి, వాటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏంటంటే ఇలా మైదా పిండితో బాగా సీల్ చేసుకున్నాము. అయినా భయం వేసింది బయటకు వస్తుందేమో అని. ఇంకా కొన్ని ఫోల్డ్ చేస్తున్నప్పుడే విరిగిపోవడం గట్రా జరిగింది. అదొకటి చిన్న ప్రాబ్లం ఉంది. కానీ పర్ఫెక్ట్గా మనం వ్రాప్ చేసేసి ఉంటే మాత్రం సమోసా అయితే సూపర్గా వచ్చింది. లోపల కర్రీతో అయితే ఒక 90% డిపెండ్ అయి ఉంటుంది ఈ వ్రాప్తో కంటే. ఇంకా సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి అని అనిపించింది, ఎందుకంటే వ్రాపర్లో కొంచెం తక్కువ సాల్ట్ ఇచ్చినట్టు అనిపించింది. కాబట్టి మనం లోపల కర్రీలోని కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంతకీ ఇవే సమోసా షీట్స్ చెప్పలేదు కదా, ఇది స్విట్స్ వారి సమోసా షీట్స్. ఇందులో మొత్తం 50 షీట్స్ ఉంటాయి. ఒకసారిగా మేము 26 సమోసాలు చేసుకున్నాము, ఇంకా మిగిలే. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూర మిగిలిపోయింది అనుకోండి, ఇంకా ఈవినింగ్ చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, అవి సమోసాలు అయిపోతాయి. జస్ట్ షీట్స్ మనం ఇన్స్టెంట్గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఏం కాస్ట్లీ కూడా కాదు, జస్ట్ 130 రూపీస్ మాత్రమే. ఫ్రోజన్ షాప్లో దొరుకుతుంది, ఎటువంటి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. ఇలా స్టఫ్ చేసుకున్న సమోసాల్ని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. దీనికి తగ్గ మంచి సాస్ ఉంటే చాలా బాగుంటుంది. అసలు సాస్ అక్కర్లేదు, మీ కూర చాలా బాగుంటాయి. బయట నుంచి తెచ్చుకునే సమోసాలు అయితే ఈజీయే, ఇక ఇంట్లోనే చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే కూర తయారు చేయడం ఒక తలనొప్పి అయితే, ఈ పైన షీట్స్కి చపాతీలు తయారు చేసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకొని అవి వేస్టేజ్, బాబోయ్ అస్సలు తలనొప్పి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా వీడియో దాటిపోయి వెళ్ళొద్దు. సో మీ ఇంట్లో కూడా మంచిగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చందు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.